గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్రియులారా. ఈ అనుదిన కృపలో వస్తున్న లేఖనాలు మనం వింటూ ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నాం కదా. దీని వెనకాల ఎంతోమంది మన యవనస్తుల ప్రయాసం ఉంది. వారి యొక్క ఆన్లైన్ యొక్క పరిచర్య కొరకు వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. ప్రియులారా, వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. ఈ అనుదిన కృప రికార్డింగ్ వెనకాల మన బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు. రికార్డింగ్ చేయడము, దాన్ని అప్లోడ్ చేయడము, దాన్ని ఎడిటింగ్ చేయడము, దాన్ని పబ్లిషింగ్ చేయడము. కాబట్టి మన బిడ్డల యొక్క ప్రయాసాన్ని పరమతని గుర్తెరిగి వారిని ఆశ్రయించినట్లు ప్రార్థన చేద్దాం. మరియు ఇక అనుదిన కృప రికార్డింగ్ అయినది మనం విన్న తర్వాత మనకు ఫోన్లలో మనం దాన్ని స్టేటస్గా పట్టుకుందాం. మనకు తెలిసిన వారందరికీ దీన్ని షేర్ చేద్దాం. అనేకులు కూడా దీన్ని వీక్షించినట్లుగా మన వంతు ప్రయత్నం మనం చేద్దాము. అట్టి విధంగా పరమతని మనకు సహాయం చేయను గాక. ఈ దినం అనుదిన కృప లేఖన భాగం మనం చూసుకుంటుంటే కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. అవును ప్రియులారా, మనము ప్రార్థన అయిపోగానే మనం బ్లెస్సింగ్ సాంగ్ వాడుకుంటాం. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. ఎందుకంటే ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేస్తే ఆయన యొక్క కరుణ, ఆయన దయ, ఆయన వాత్సల్యత దినదినము మన మీద కుమ్మరింపబడుతూ వస్తుంటుంది. కాబట్టి అయ్యా, అందుకే ఇజ్రాయేలీలు యెహోవా నామాన్ని బట్టి వారు ఈ విధంగా ఇజ్రాయేల్ను ఆస్వాదింపబలను అనగా యాజకులు ఆస్వాదిస్తూ వస్తుంటారు. యెహోవా తన సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపజేసి వారిని కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి వారి మీద ఉదయింపజేసి వారిని శాంతి సమాధానంతో నింపునుగాక. ప్రియులారా, ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపబడితే మనకు శాంతి కలుగుతుంది, మనకు సమాధానం కలుగుతుంది, మనకు తృప్తి కలుగుతుంది, మనకు స్వస్థత కలుగుతుంది, మనం ఆస్వాదింపబడతాము. అందుకే భక్తులు అంటున్నాడు, అయ్యా యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయమయ్యా. కాబట్టి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలి. ఆయన సన్నిధి కాంతి మన మీద, మన గృహాల మీద ప్రకాశింపబడాలి, మన పిల్లల మీద ప్రకాశింపబడాలి. తద్వారా ఆయన సన్నిధిలోని ఆశీర్వాదాలతో మనం నింపబడతాం. ప్రియులారా, ఆయన సన్నిధి యొక్క మేలుల చేత మనం నింపబడతాము. ఆయన సన్నిధిలోని ఆశీర్వాదాలతో నింపబడితే మనం వర్ధిల్లుతాము, ఐశ్వర్యవంతులం అవుతాము. ఆయన ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. కాబట్టి ఆయన ఆశీర్వాదము ఎక్కడ దొరుకుతుంది? ఆయన సన్నిధిలో దొరుకుతుంది. కాబట్టి నీ సన్నిధి కాంతి అయ్యా మా మీద ప్రకాశింపచేయము. ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపబడితే ఆ ఏ చీకటి శక్తులు మన దగ్గరికి రావు, ఏ చీకటి శక్తుల ప్రభావం మన మీద ఉండదు, ఏ చీకటి శక్తులు ఏలుబడి మన మీద ఉండదు. కాబట్టి చీకటి శక్తుల మీద విజయం దొరకాలి అన్నా ఆ పరిశుద్ధాత్మ తండ్రి మన మీద తన సన్నిధి కాంతి ప్రకాశింపచేయమని మనం ప్రార్థన చేయాలి. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడ, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేసి మీరు మనం బలపరచమని, ఆశీర్వదించమని, కరుణించమని, మీ శాంతితో, సమాధానంతో, మీ ఆరోగ్యంతో, మీ స్వస్థమని నింపమని ప్రార్థిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యేసు కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరచును గాక. ఆమేన్.